జై మార్కండేయ ఈరోజు మన సమాజం ఎలక్షన్ ప్రక్రియ లోపల ఎన్నో అవకాశాలు జరుగుతుంటా ఉంటే ఇవాళ మన క్యాషియర్ ఎల్ఏ సాగర్ గారు వీడియో వేసి 3 సంవత్సరాలల్లా నేను ఈ లెటర్లు ఇచ్చినా ఆ లెటర్లు ఇచ్చినా అని చెప్పి ఆయనే ఆ వీడియోలలో చెప్తుండు. అయితే దానికి ఈ 3 సంవత్సరాల పని లోపల అందరం కలిసి పని చేసే పని లోపల ఆ ఎల్ఏ సాగర్ ఎన్నడూ సాతిచ్చి పని చేయలేదు. ఎప్పుడు ఏ మీటింగ్ అయినా కూతామో ఆయన మీటింగ్కు హాజరున్నాయి 90%, ఒక 10% లేవు కావచ్చు. అన్ని విషయాలు ఆయనకు తెలిసినా కూతాం నాకు ఏది తెలియదు అని చెప్పి విమర్శించుడు తప్పించి సమాజానికి ఎన్నడూ సహకరించి ఆయన పని చేయలేదు. ఇంకొకటి లెటర్ చూపెట్టి నేను అధ్యక్షకు సెక్రటరీకి లెటర్లు ఇచ్చినా వీళ్ళు నాకు సమాధానం ఇస్తలేరు అని చెప్పి చెప్పిండు. అని ఇది మన లైఫ్ మెంబర్ పేర్లు చారిటీ కమిషనర్ లోపల వీళ్ళు ఎక్కిత్తలేరు అని చెప్పిండు. నువ్వు ఒక పదాధికారివి, నీకు అర్థం కావాలి. అక్కడ మన కార్యవర్గం పేర్లే ఇన్ని సంవత్సరాల మన సమాజము ఇతిహాస లోపల కార్యవర్గం పేర్లు ఎక్కినాయి కానీ ఎన్నడూ పెద్ద మనుషుల సంఖ్య గది ఎక్కింది కానీ పెద్ద మనుషుల పేర్లు ఎన్నడూ ఎక్కలే. ఇప్పుడు కూతాము మన లైఫ్ మెంబర్ సంఖ్య నమోదవుతుంది కానీ ఆ పేర్లు ప్రతి ఒక్కటి ఎక్కది. అని ఇంకొకటి వీళ్ళు ఘటన దురుస్తి నేను చెప్పినా వీళ్ళు చేయలేదు. నువ్వు మాతోటి ఉండి నువ్వేం చేసినావు? మేమైతే దీని గురించి పేర్లు పైల కార్యవర్గం పేర్లు ఎక్కాలని చెప్పి మన మహేష్ సిరిసిల్ల వకీల్ మన పద్మశాలి బిడ్డ అని చెప్పి ఆయనను మన చారిటీ కమిషనర్కు ఆయనకు కొంచెము ఐడియా గైడ్లైన్ ఉందని చెప్పి ఆయనతోటి మేము సంపర్కం చేసి ఆయనే ప్రొసీజర్ చాలు చేసిండు. ప్రొసీజర్ చాలు చేసినాక 1.5 సార్లు తర్వాత ప్రొసీజర్ అయినా అంటే మనం లైఫ్ మెంబర్లు ఒక ఏడాది ప్రకారంగా మనం లైఫ్ మెంబర్ తీసుకున్నాం. లైఫ్ మెంబర్లు అందరు తీసుకునే వరకు ఏడాది అయిపోయింది. ఏది మన అక్షయ తృతీయ దాకా మనం తీసుకున్నాం. దాని తర్వాత మనం ప్రొసీజర్ దీన్ని ఇది ముంగడుకోవాలని చెప్పి మన కార్యవర్గం పేర్ల గురించి మేము ముంగర తోలిచ్చినాక వాళ్ళు ఏమంటారు ఆడ ఎటువంటి కేసులు లేవు అని చెప్పి ఆ వకీల్నే తెలుసుకోర్రి ఏ కేసు ఉండే ఎందుకని. అది ఆగస్టు 24 దాకా మన పేర్లు ఎక్కలే. ఆగస్టులో 24లో మన పేర్లు ఎక్కినాయి. దాని తర్వాత మన గణపతి పండుగ వచ్చింది, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది. వెంటనే అధ్యక్షుల వారు మన కమిటీ లోపల మీటింగ్ డిసెంబర్లో తీసుకున్నాడు. దేనికి ఘటన దురుస్తి గురించి అని మరియు మన ఎలక్షన్ల ప్రక్రియ టైంకు జరగాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయనే 3 సంవత్సరాల కాల విధులనే జరగాలని చెప్పి అందరితోటి ఎంబడి వేయండు. ఆ మీటింగ్ లోపల ఆయనే కూతం ఉన్నాడు. ఈ లైఫ్ మెంబర్ల సమస్యలు నడుతూ ఉంటే ఇవన్నీ చర్చలు నడిచినాయి. దాని తర్వాత ఫిబ్రవరిలో కూడా ఒక మీటింగ్ అయింది. దాని తర్వాత మార్చిలో ఎక్కిస్తారన్నాడు. దీని మన పెద్ద మనుషులతోటి మన పుడారులతోటి మన పదాధికారులతోటి దాని అమెండ్మెంట్ ఆనాడైంది. ఆ వివరణ మార్చి 28 తారీఖు ఇచ్చినాము. దాని తర్వాత ఏమైంది ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు మేము చారిటీ కమిషనర్కు పోయి పేర్లతోటి సహా మన లైఫ్ మెంబర్లు ఎంతమంది అయితే ఉన్నారు ఇలా టోటల్ 1782 మందిది పేర్లతోటి సహా మేము ఆడ రిసీవింగ్ తీసుకొని వచ్చినాం. అక్కడ ఆయన మనకేం చెప్పిండు, మీ ఘటన ప్రకారంగా ఏదైతే ఇది ఎలక్షన్స్ అంటే మేము జమ చేసినాం, మేము ఎలక్షన్లో పోతున్నామని చెప్పినాం. మేము ఘటన దురుస్తి ఇచ్చినాం, ఇంట్లో మీరు చూసుకోగలిగారు అని అంటే ఆయన ఏమన్నాడు, మీ ఎలక్షన్స్ మీరు చేసుకొని 90 డేస్ లోపల చేంజ్ రిపోర్ట్ తెచ్చిరని చెప్పిండు. ఇలా ఎలక్షన్లు 90 డేస్ లోపల ఇట్లా మనం చేంజ్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే యథావిధిగా జరిగిపోతుండే. మీకు ఏదో మీరు చెప్తుర్రు మాకు సమయం తక్కువ పడ్డదని చెప్పి కోర్టుకొమ్మన్నారు చారిటీ కమిషనర్ కోర్టుకొమ్మన్నారు. మీరు కోర్టుకు వేయింది వేరే ఉద్దేశం. మీరు మొదలు చెప్తుర్రు మా మీద ఎలిగేషన్, సమాజం మీద ఎలిగేషన్ పెట్టి పైసలు తిన్నారని. తర్వాత అధ్యక్ష పేరును నా పేరు అలా డిక్లేర్ చేశారు. అది 28 తారీఖు నాడు ఉన్నది. ఆనాడు చారిటీ కమిషనర్ కూడా వివరాలు వస్తాయి. దానికి జవాబు మాకన్నా మేము 10% జవాబు ఇవ్వాలంటే 90% జవాబు నువ్వే ఇవ్వాలి. దానికి ఆనాడు చారిటీ కమిషనర్ కూడా దూత్ కా దూత్ పానీ కా పానీ, అది డేట్లు తగులుతుంది కావచ్చు, టైం తగులుతుంది కావచ్చు, వస్తుంది అది. కానీ ఆ ప్రక్రియ గురించి వీళ్ళు మాకు జడ్జు ఆ ప్రక్రియను పెట్టుకొని మాకు స్టే ఇవ్వలేదు. ఆ ప్రక్రియ కూడా అన్నాడు వాదన కాలేదు. మేము సొంతం అన్నాడు కోర్టు లోపల ఉన్నాము. మన చారిటీ కమిషనర్ మన ఎలక్షన్ కమిషనర్ చిట్కన్ వెంకటేష్, మళ్ళీ మహేష్ వకీల్ సిరిసిల్ల గారు, కొంక సాహెబు, మన గాజంగిరాజు, నేను
ఆడ మేము సొంతం లైవ్ ఉన్నాము, దాని మీద డెబిట్ కాలేదు. కాకపోతే ఇప్పుడు మన రాజు గారు ఏదైతే మీకు మొత్తం చెప్పారో ఆ ప్రకారంగా డెబిట్ జరిగిందాడ. ఆనాడు మనం 27 తారీఖున అవసరం పడితే ఎలక్షన్స్ అవుతుండే, కానీ వీళ్ళు అది 26 మంది లేరు, 16 మంది ఉన్నారని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే ఆ జైజు ఈ కన్ఫ్యూజన్ వద్దు అని చెప్పి ఆ చారిటీ కమిషనర్కు ఆర్డర్ ఇవ్వబడింది. ఆడ చారిటీ కమిషనర్ మేడం గుతం ఉండే, అక్కడ ఈ మన సాగర్ ఎల్ఏ గారును మన శశిధర్ సుంకా గారు గుతం అక్కడ ఉండే లైవ్ ఉన్నాక ఆ మేడం చారిటీ కమిషనర్ మేడం ఏమన్నది, సార్ మా దగ్గర స్టాప్ లేదు, ఇది వివరణ ఇది వీలు కాదు అని అంటే, లేదు మాకు ప్రకారంగానే అదే ప్రకారంగా కావాలి అని ఎలక్షన్లు జునా ఘటన ప్రకారంగానే కావాలని వాళ్ళ వకీల్ డెబిట్ చేసుడు లోపల ఆర్డర్ చేయడం జరిగింది. ఇది వాస్తవము అని దాని గురించే మేము మొన్న ఆడ 17 తారీఖు నాడు ఏదైతే ఆర్డర్ వచ్చింది జడ్జి హైకోర్టుకు ఎవరు విరోధం చేయరాదు. ఆ ప్రకారంగా చారిటీ కమిషనర్ రేపు వస్తే మనం ఈ ప్రూఫ్లు చూపెట్టబడుతుంది. అందుకు మేము క్యాంపు పెట్టినాం. పద్మవృక్షం ప్యానల్ తరఫున ఈ క్యాంపు పెట్టి మేము తక్క ఒక 1200 నుంచి 1400 ఫామ్లు స్వీకరణ చేసి ఇది రేపు చారిటీ కమిషనర్ వస్తే ఆయనకు అందజేయడానికి ఇది ప్రూఫ్ ఉంటుంది మనకు. ఎందుకంటే మన లైఫ్ మెంబర్లు ఆల్రెడీ ఆడిట్ లోపల అందరి పేర్లు ఉన్నాయి, ఆడిట్ గుతం అయింది ఉంది. ఇది వివరణ చేసినందుకే మేము ఈ క్యాంపు పెట్టి ఇది తీసుకున్నాము. దానికి మీరు ఏదో కొత్తగా మేము అది చేస్తున్నాం అది చేసేటోళ్ళు ఉంటే మీరు ఇలా కోర్టుకు పోవాల్సిన అవసరమే లేకుండే. కోర్టుకు పోయినందుకే ఈ పరిస్థితి వచ్చింది. కోర్టుకు పోకపోతే ఎలక్షన్స్ జరిగిపోతుండే, 1782 మందికి ఓటింగ్ రైట్స్, నిలబడే రైట్స్ అన్నీ జరుగుతుండే, మన సమాజ అభివృద్ధి గుతం పనికొస్తుండే. జై మార్కండే.